ఇవాటి రెసిపీ చనా పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చనా పకోడీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన శనగలు, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, శనగపిండి, బియ్యపిండి, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. చనా పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ప్రియా? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఫస్ట్. ఓకే, సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. చెన్నా పకోడీ కాబట్టి మెయిన్ థింగ్ చెన్నా. ముందే రోజే సోక్ చేసి నేను దీన్ని బాయిల్ చేశాను. ఓకే, సో ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకోవాలి. సో బాయిల్ చేసి సోక్ చేసుకున్న చనా, ఎందుకంటే టైం పట్టింది కాబట్టి ముందు రోజే సోక్ చేసి పెట్టాను. సో శనగపిండి మెయిన్ ఇంపార్టెంట్. ఎస్. నేను కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండి. సో పకోడీ టేస్ట్గా ఉండాలి కాబట్టి చాట్ మసాలా అన్నీ కామన్ కదా. అవును. యా, సో చాట్ మసాలా ఫస్ట్. అండ్ మనకి మెయిన్ టేస్ట్ వచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మెయిన్ కలర్ కోసం పసుపు. మెయిన్ కలరా? అంటే మైనర్ కలర్ కూడా ఉంటుందా? మైనర్ మేజర్ అని ఉండదు, మెయిన్ అయితే ఉంటుంది. నీకు వంట ఎవరు నేర్పించారా? ప్రెసెంట్ ఎవరు నేర్పిలే, ఓన్గా చేస్తున్నా. ప్లీజ్ నేర్చుకో ఎవరి దగ్గర, నీకు దండం పెడుతుంది. నెక్స్ట్ స్పైసీనెస్ కోసం కొంచెం కారం. ఎస్. సాల్ట్. అండ్ మెయిన్ మనం చేస్తుంది హెల్దీ స్నాక్స్ కాబట్టి అజ్వైన్. వామ్. సో వాటర్ మిక్స్ చేసే లోపు ఇవంతా కూడా మసాలా పట్టాలి కాబట్టి వీటికి ఫస్ట్ మనం మిక్స్ చేయాలి వీటిని. ఎస్. సో పకోడో పేస్ట్ లాగా రావాలి కాబట్టి మనం కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. ఎస్. పకోడీ ప్రాసెస్ అయిపోయిందా? యా, కంప్లీటెడ్. అమ్మాయ్యా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సో పకోడీ కావాలి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎస్, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. పకోడీ వేస్తావు కదా, ఈ ఫ్రై అవడానికి ఎంతసేపు పడుతుంది? లిటిల్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక 5 minutes అలా చాలా? సరిపోతుంది. ఓకే, సో 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల ప్రియాతో మాట్లాడేద్దాం. ప్రియా, నువ్వు షూట్స్కి వెళ్తుంటావు కదా? అవును. ఏమైనా వెబ్ సిరీస్ కానీ సీరియల్స్ కానీ మూవీస్ చేసావా? వెబ్ సిరీస్ అవి చేశాను. అండ్ సీరియల్స్ ఏమో ఈటీవీ, జెమినీ టీవీ వాటిలో చేశాను. మా ఈటీవీలో ఏం చేసావు? కలిసిందాంరా సీరియల్లో చేశాను. ఓకే, దాంట్లో నీ రోల్? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. సో వెబ్ సిరీస్ ఎన్ని చేసావు? వెబ్ సిరీస్ 3 to 4 చేశాను. ఎలాంటివి? అంటే ఒకటి లవ్ చేశాను. నువ్వు లవ్ చేసావా? లవ్ రిలేటెడ్, ఇంకోటి ఫ్యామిలీ రిలేటెడ్, ఇంకోటి బ్రదర్ సిస్టర్ రిలేటెడ్, ఇంకోటి ఒకటి ఉమెన్ ఓరియంటెడ్ చేశాను. సో ఇన్ని చేసావు కదరా, ఇప్పుడు కూడా నా కోసం ఒకసారి యాక్ట్ చేయొచ్చు. యా, ఎనీథింగ్. ఓకే, నువ్వు ఇప్పుడు చేసే సీన్లో నా క్యారెక్టర్ ఏంటి, నా పేరేంటి, నేను అబ్బాయినా అమ్మాయినా? చిల్ అబ్బాయే. నా పేరేంటి? నీ పేరు రామ్. రెడీ, స్టార్ట్. నేను నీకు ఒక చెప్పాలనుకుంటున్నా. ఇది తిరిగి చెప్పు సీత ప్లీజ్, నాకు కనిపించట్లేదు. నాకు నేను చూడాలని ఉంది రామ్, అందుకే కదా అందుకే ఇటువైపు తిరుగుతున్నా. నేను చూడకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నా. అదేంటి ఇందాకే ఇంటికి వెళ్ళిపోయావు? అంటే మళ్ళీ నీకోసం ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా. ఏం తీసుకురాలి, నీకోసం నేనే వచ్చా. సీత. దీని బదులు ఏమైనా తీసుకొచ్చుంటా బాగుండేది. అయినా నా పేరు సీత కాదు, రామ్. రామ్ అయినా సీత అయినా నువ్వే కదా. మరి నువ్వేంది? నేను కూడా రామ్ సీత, మన ఇద్దరం ఒక్కటైతే రామ్ సీత కదా. ఇంతకీ నీకేం కావాలి నా దగ్గర? నీ మనసు కావాలి. అది రాత్రా బయటికి? లోపలికి ఉన్నా చాలు, జస్ట్ నీ మనసులో నాకు చోటు. అంటే నేను వద్దా? నీ మనసులోనే చోటు ఇచ్చాక ఇంకా నువ్వు మొత్తం నాకే కదా. సరే, నువ్వు మనసులోనే ఉండాలి కొద్దిసేపు. ఎనీవేస్ ఇవి మాడిపోతున్నాయి, తీసాక మనం మాట్లాడుతున్నాం. ముందు తీయాలి కదా, నీకు తినిపియాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెల్లుల్లిపాయ వేసుకుందాం టేస్టీ కోసం. ఒకటేంటి నీ కక్కుర్తి మొత్తం. సో నెక్స్ట్ ఇంకొంచెం స్పైసీనెస్ కోసం చిల్లీ.
సో కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఒకసారి మిక్స్ చేయి, నేను వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చేస్తా. యా ఓకే. సో ఆయిల్ మొత్తం డ్రై అయిపోయింది కదా. ఓకే సీత, మనం మన సీన్ కంటిన్యూ చేద్దాం. ఓకే. ఎక్కడ వరకు వచ్చు? నీ మనసులో నుంచి వచ్చాను. దాని నుంచి మనసు ఏంట్రా బాబు. ఇంతకీ సీన్ లో లాస్ట్ ఏమవుతుంది చెప్పొద్దు. నీ మనసు నాకు ఇవ్వడం అవుతుంది. అంటే కష్టం రా, ఆపరేషన్ కాదు. పల్లె కోసైనా తీస్తా. రే సో ఫైనలీ చెన్నా పకోడీ ఇస్ రెడీ. ఇచ్చేసేయి. సో ఎస్, వేడి వేడి చెనా పకోడీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చెనా పకోడీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన శనగలు, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, శనగపిండి, బియ్యపిండి, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. చెనా పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టి ఉడికించిన శనగలు, శనగపిండి, బియ్యపిండి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, వాము, తగినంత నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత వేడెక్కిన నూనెలో పకోడీలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రంచీ క్రంచీ చెనా పకోడీ రెడీ.